నువ్వు నాళ్ళకి ఫోన్ చేయి. ఇంటర్వ్యూ చేస్తారా సార్? ఎంతమంది వచ్చారు? ఉన్నది ఒకే పోస్టు, వచ్చింది కూడా ఒకే అమ్మాయి సార్. అప్పుడియా? ఓకే, నువ్వు ఇంగిదే ఉండమ్మా, నేను మాట్లాడి పిలుస్తాను. అలాగే సార్. వస్తేనే చుంచు. వస్తే వస్తే నాయకన్ స్వాగతం. ఏదైనా ఉక్రేవియన్ ఉంచు ఉందా? ఏదైనా ఉక్రేవియన్ ఉంచు కాదు, నక్రేవియన్ నంచుని తీసుకొచ్చాను. వామ్మా, చూడమ్మా, వీరి పేరు మంచూరియన్ చుంచు. నమస్కారం అండి. వీరికి మలేషియా, చైనా, జపాన్, కంబోడియా దేశాల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. నీ గురించి అంతా చెప్పాను. నువ్వు వారికి నచ్చితే నీకు ఉద్యోగం గ్యారంటీ. జీతం 500 కాదు, 5000. వెళ్ళమ్మా, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నిన్ను ఇంటర్వ్యూ చేస్తారు. వెళ్ళు. ఇది మా చైనీస్ టీ, మా సంప్రదాయం. తగు తగు. చించాంగ్. నీకు తెలుగు వచ్చు? వచ్చండి. హిందీ వచ్చు? వచ్చండి. ఇంగ్లీష్ వచ్చు? వచ్చండి. చైనీస్ వచ్చు? రాదు. నువ్వు నాకు 3 భాషలు నేర్పు, నేను నీకు చైనీస్ నేర్పుతా. కూర్చోవా, ప్రాణం తీస్తాను. దగ్గర కూర్చోవా, ప్రాణం తీస్తాను. రీకు వేండ రాకు. చుంచు, అడుగు, ఇతను నీకేనే చెప్పేది. బాబు చెప్పేది. ఉక్రేన్ ఉస్కో. ఏం ఉక్రెయిన్ ఉంచు నీ బొంద. నువ్వు రేప్ చేస్తే నన్ను కోసేసింది. నేను రేప్ చేయలేదురా దక్రేవియన్. అవును, నేను వి నాయకన్నా కానా? నాకే అనుమానం వస్తోంది. చెల్లి, ఏమైందమ్మా? ఏమైందంటావేంట్రా? ఈ అవతారం చూసిన తర్వాత నువ్వే వేసావురా. తిరిగమ్మా. ఎవడాడు? నాయకన్ ఒక అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక చైనా వాడి దగ్గర తీసుకెళ్లాడు. వాడు రేప్ చేశాడు కదా, నన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తా. లేదన్నయ్య, రేప్ చేయకపోతే పొడి చేస్తానని బెదిరించి పారిపోయి వచ్చాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. విక్రమ్ వర్మ చెల్లెలరా, లేకపోతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకుని కూర్చుంటుందా? అన్నయ్య, నువ్వు మా డిపార్ట్మెంట్ అవమానిస్తున్నావు. అవమానించడం కాదురా, నువ్వు వెళ్ళి ఆ చైనా వాడిని అరెస్ట్ చేసి తీసుకురా, గౌరవిస్తా. సరే, ఇప్పుడే వెళ్తా. మాటలు కాదు కావాల్సింది, చేతలు. వెళ్ళు. వెళ్తున్నా, అరెస్ట్ చేస్తా. నువ్వేం భయపడకమ్మా, ఈ అన్నయ్య ఉన్నాడుగా, ఆ వి నాయకని గాడిని, ఆ చైనా గాడిని తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను. వాట్ ఆర్ యూ టాకింగ్? మన పెళ్ళెందుకు జరగదు? కారణం నాకు కావాలి. ఐఎమ్ వెరీ సారీ, అది నేను చెప్పలేను. అంటే నాకు కూడా చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా నీకు? మనం కలిసి జీవించే అవకాశమే లేనప్పుడు నా సమస్యలు నీకెందుకు? ప్లీజ్, నన్ను నీ నుంచి దూరం చేయకు. కలిసి జీవితాన్ని పంచుకుందాం అనుకున్నావు, అప్పుడే మర్చిపోయావా? నేను మర్చిపోయాను కాబట్టి నిన్ను మర్చిపోమంటున్నాను. సంధ్య, ఆగు సంధ్య. సంధ్య, ఆగు. నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనంటే ఇష్టపడలేదు. మన చూపులు, మాటలు, నవ్వులు అన్ని అబద్ధాలేనా? నన్ను ఒట్టేసి చెప్పు. నడి రోడ్లో చిన్న పిల్లల ప్రవర్తించుకో. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా సరే, నీ ప్రేమ నేను వదులుకోను. నువ్వు నాకు కావాలి, నాకు కావాలి, అంతే. నాకు నువ్వు అక్కర్లేదు. సంధ్య, ఎందుకు అక్కర్లేదు చెప్పు. నాలో ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుకుంటాను. ప్లీజ్.
మొండిగా మూర్ఖంగా నడి రోడ్లో అసభ్యంగా ప్రవర్తించుకో. చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఈ అభాగ్యురాల జీవితంతో ఆడుకోవద్దు. మర్చిపో, నన్ను మర్చిపో. సంధ్య, ఐ లవ్ యూ. సంధ్య, ఐ లవ్ యూ. సంధ్య, ఐ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నిజాన్ని నీ కళ్ళు దాచలేవు. ప్లీజ్, నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నన్ను ఎందుకు వద్దంటున్నావో అర్థమైంది. మా నాన్నకు భయపడి. సంధ్య, నువ్వు లేదే నేను బ్రతకలేను. ఇది ఆఫీస్, నలుగురిలో నన్ను నవ్వులు పలిచేకు. ప్లీజ్ ఆనంద్, వెళ్ళిపో. వెళ్ళను. ఛే, నీ వద్దన్నా నా వెంట పడ్డానికి నీకు సిగ్గు అనిపించడం లేదు? సిగ్గు నాకు కాదు, నీకుండాలి. ప్రేమించిన వాడిని భయంతో వదులుకోవాలనుకున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. నిన్ను ప్రేమించిన వాడిని నీ వెంట పడేలా చేసుకున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. ప్రేమ కోసం ప్రాణాలు వదలాలి గాని ప్రాణం కోసం ప్రేమను వదులుకుంటున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. ప్రేమించిన వాడిని దక్కించుకునే తెగువ ధైర్యం నీకు లేకపోయినా నాకుంది. ఆనంద్, ఏంటి పిచ్చి పని? ఇక్కడ కట్టడం నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది మాత్రం నీకు ఇష్టం లేని పని కాదు. నువ్వు తాళి కడితే కట్టించుకోవడానికి నేనే బొమ్మను కాదు. ఆనంద్, ఏమిటి పని? ఇక్కడ తాళి కడతావా? నో, నీ పెళ్లి నేను జరిపిస్తాను, అందరి సమక్షంలో గొప్పగా. కూల్ డౌన్. కమ్ ఆన్. సంధ్యలా ప్రవర్తించింది అంటే నేను నమ్మలేకుండా ఉన్నా. అసలు నువ్వైనా ఆఫీసులో ఆ అమ్మాయిని అలా అల్లరి పెట్టకుండా ఉండాల్సింది. నేనేం చేయను అంకుల్. ఒక్కసారిగా సంజయ్ నన్ను కాదనేసరికి భరించలేకపోయాను. మీకు తెలియదా అంకుల్, నాకు అందరూ ఉండి కూడా ఒంటరితనం అనిపిస్తున్నాను. చల్లని నీడ కావాలని ఆశపడుతున్నా నాకు ఎడారిలో ఒయాసిస్లాగా సంజయ్ స్నేహం దొరికింది. నేను ఆశించిన ఆప్యాయత, ఆదరణ సంజయ్ సాన్నిధ్యంలో పొందాను. అది నాకు దూరం అవుతుందనేసరికి నాకు తెలియకుండానే పిచ్చివాడిని అయిపోయాను. మేం కలుసుకోవటానికి కారణం మీరు, మా ప్రేమ చిగురించడానికి కారణం మీరు, చివరికి మమ్మల్ని దీవించింది మీరు. ఈ పెళ్లి మీ చేతుల మీదుగానే జరగాలి. డోంట్ బి ఎమోషనల్. సంధ్యని పిలిపించి నేను నచ్చ చెప్తాను. మీ పెళ్లి విషయంలో కల్పించుకోవద్దని మీ నాన్నని హెచ్చరిస్తాను. అది జరిగే పని కాదండి. డబ్బు కమ్ముడుపోయే వీళ్ళ నాన్న ఈ పెళ్లి ఒప్పుకోడు. వాడు ₹1,00,00,000 కట్టంగా ఇస్తానంటే నా యావదాస్తి సంధ్య కట్టంగా ఇస్తాను. అంకుల్, ఎస్, సంధ్య నా కూతురు లాంటిది కాదు, కూతురే. ఇప్పుడే వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాం పద. నమస్కారం జగదీష్ ప్రసాద్ గారు, ఏంటి ఇలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. రండి మాట్లాడదాం. కూర్చోండి, చెప్పండి. ఆ, మీ అబ్బాయికి మా అమ్మాయి సంధ్యనిద్దామని అడగటానికి వచ్చాను. సంజయ్ అంటే మీ ఆఫీసులో పనిచేసే? అవును. మా వాడికి వేరే పెళ్లి ఖాయం చేశాను. అందుకు మీ అబ్బాయి ఇష్టపడ్డా? ఈ ఇంట్లో నా ఇష్టమే ముఖ్యం. మీ అబ్బాయి మా సంధ్యను ప్రేమించాడు. ఇద్దరూ పరస్పరం ఇష్టపడ్డారు. వాళ్ళు ఎంత కట్నం ఇస్తానంటే నేను అంతకంటే ఎక్కిస్తాను. ఎంత కావాలో అడగండి. ఎంతైనా ఒప్పుకున్న సంబంధాన్ని వద్దనడం మా ఇంటా వంట లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇష్టపడిన పెళ్లి చేస్తే అబ్బాయి అమ్మాయి ఇద్దరూ సుఖపడరు. ఇష్టపడిన వీళ్ళిద్దరూ పెళ్లి చేస్తే వీళ్ళిద్దరూ సుఖపడతారు. మా పిల్లల కష్ట సుఖాల గురించి బయట వాళ్ళ సలహా మాకు అక్కర్లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. పరాయి వాడిగా కాదు, శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. సంధ్య ఇంటి కోడలవటం మీ అదృష్టం. పెళ్లి కాక ముందే మగాళ్ళతో విచ్చలవిడిగా తిరిగి ఆ పిల్లను ప్రేమించటం వాడి దురదృష్టం. రాస్కెల్! ఎగ్గుశారా? సంబంధం కోసం వస్తే కారు కోతలకు వస్తావా? ఇప్పుడే నీ కళ్ళ ముందే నీ కొడుకుని తీసుకెళ్లి తను ప్రేమించిన మా అమ్మాయితో పెళ్లి తరిపిస్తాను. ఏం చేసుకోవడం చేసుకో. ఆనంద్, వెళ్దాం. ఆనంద్, జగదీష్ ప్రసాద్, నా ముందే నా కొడుకుని తీసుకెళ్తావా? చూస్తారా? సాబ్ కళ్ళు తిరిగి పడిపోయారట. రాజా గారు ఫోన్ చేస్తే పెద్దమ్మ గారు హాస్పిటల్ తీసుకెళ్లారు సాబ్.
కంగారు పడాల్సిందేమీ లేదమ్మా. మెడిసిన్స్ రాసిస్తాను, వెంటనే వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది అమ్మాయి? డాక్టర్ గారు పరీక్ష చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, సంధ్య తల్లి కాబోతోంది. తొందరపడ్డా ఆనంద్. తొందరపడింది నేను కాదు, మీ అక్క. ఎవరితో తొందరపడిందో మీ అక్కనే అడుగు. చెప్పక నా దగ్గర చెప్పకుండా ఎవరు చెప్పుకుంటావు? నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నీ తమ్ముడి మీద ప్రేమ లేదా? నీకోసమైనా బ్రతికుంది. అయితే చెప్పు. ఏం చెప్పను, ఎలా చెప్పను? ఎవడాడు, ఎక్కడుంటాడు తమ్ముడు అని పిల్లదలుచుకుంటే చెప్పి తీరాలి. చెప్పకపోతే నన్ను నేనే చెప్పుకుంటాను. చెప్పు, నేను చావుకోవడం అంటే చెప్పి తీరాలి. చెప్పు. చెప్తాను చెప్తాను, కొంచెం టైం ఇవ్వు, తర్వాత చెప్తాను. ప్లీజ్. యారా ఎంతగా వస్తానని ఛాలెంజ్ చేసి ఒంటరిగా వచ్చానే? ప్రేమించిన పిల్ల కాండ్రించి ఉమ్మేసిందా నీ మొఖాన? ఏం జరిగినా అది నాకు ఇష్టం. అడిగే హక్కు నీకు లేదు. సార్, ఆ సంధ్యకి కడుపంట. అలాగా? ఆ కడుపుకి కారణం నేను కాదని మీ అబ్బాయి చీకొట్టొచ్చాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చారు. ఆ కడుపుకి కారణం ఎవరైనా అబార్షన్ అయ్యేది మీకు. చెప్పేదేదో సరిగా చెప్పాడవండి. మాజీ మంత్రి గారి అబ్బాయి ఒక పిల్లకు కడుపు చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. ఇది రేపటి పేపర్ న్యూస్. ఆ జగదీష్ ప్రసాద్ గారు ఈ ఇష్యూని పబ్లిక్ ఇష్యూ చేసి టీవీకి ఎక్కిస్తాడు. రేపు ఎలక్షన్లలో ఏ పార్టీ కూడా ధైర్యం చేసి మీకు టికెట్ ఇవ్వదు.